బక్రీద్కు 2 రోజుల ముందు మెదక్లో జరిగిన అల్లర్లు పోలీసుల వైఫల్యం జరిగిందని ఎంపీ రఘునందనరావు ఫైర్ అయ్యారు. పోలీసుల వైఫల్యాలను కోర్టు పెద్దలకు వివరించామని మీడియాకు వెల్లడించారు. మెదక్ పట్టణంలోని సబ్ జైల్లో ఉన్న బీజేపీ నాయకులతో ములాఖాత్ అయ్యారు. అనంతరం పలువురు న్యాయమూర్తులు ఎంపీ రఘునందనరావుని సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ తమ నాయకులు పిటిషన్ ఇచ్చిన తొందరగా పోలీసులు స్పందించి ఉంటే మెదక్లో అల్లర్లు జరిగేవి కావని, ముమ్మాటికి ఇది పోలీసుల వైఫల్యమని అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారని తెలియజేశారు. కార్యకర్తలకు కష్టం వస్తే అక్కడ రఘునందనరావు ఎల్లప్పుడూ ఉంటాడని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఘర్షణలో పోలీసుల వైఫల్యాలని స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అని చెప్తారు. అంటే ఏదైనా చొక్కా కానీ కోటు కానీ చిరుగుతుంది అని అర్థమైనప్పుడు మొదటి దశలోనే జాగ్రత్త పడి ఒక కుట్టేస్తే ఆ కోటు మొత్తం చినిగిపోకుండా ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్ ప్రావర్బ్ చెప్తారు, ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అని. ఉదయం 11:30కు పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు నిర్ణీత సమయంలో నిర్ణీత విధంగా స్పందించి ఉంటే మెదక్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడిపోయేది కాదు. ఇక్కడ ఎవరికి కూడా ఉద్దేశం లేదు, ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఎట్లాంటి హింసకు పాల్పడలేదు అనేటువంటి అంశాలని గౌరవ కోర్టు పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది. మా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పిటిషన్ 21వ తారీఖు వాయిదా వేసినారు. మంచి జరుగుతుందని, న్యాయం జరుగుతుందని, న్యాయం పక్షాన్ని న్యాయమూర్తులు నిలబడతారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ సీ యూ ఆన్ 21st. కార్యకర్తలకు కష్టం వస్తే బరాబర్ వస్తామని చెప్పినాం, వస్తాం. నాకు తెలిసినటువంటి అన్ని వృత్తులలో కార్యకర్తల కోసం పనిచేస్తాం. మా పార్టీ బలమే కార్యకర్తల బలం. కాబట్టి కార్యకర్త కోసం ఏ ఎక్స్టెంట్కి పోయడానికైనా నేను ఇవాళ ఎంపీ స్థానంలో ఉన్నంటే అది కార్యకర్తలందరి కష్టంతో ఇంటికి వచ్చిన మెదక్ పట్టణ ప్రజలు, మెదక్ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతోటే ఇందాక వచ్చిన. కాబట్టి మా కార్యకర్త ఒకటి కష్టంలో ఉన్నారని తెలిసి అక్కడ ఈరోజు కేంద్ర పార్టీ ఆధ్వర్యం లోపల మా 8 మంది ఎంపీలకు సన్మానం ఉన్నా. నాకు సన్మానాలు శాల్వాలు కాదు, నాకు కావాల్సింది కార్యకర్త కష్టంలో పాలు పంచుకోవడం అనేటువంటి ఉద్దేశంతో మెదక్ రావడం జరిగింది. ఈ కేసుని చాలా రోజుల తర్వాత కోర్టేసుకున్నాను. మంచి జరగాలని, జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.